చావా. దేశం గర్వించదగ్గ సినిమాగా దేశవ్యాప్తంగా మారుమోగేలా నిలుస్తోంది చావా. బాలీవుడ్ నటుడు, జాతీయ అవార్డు గ్రహీత విక్కీ కౌశల్ హీరోగా, నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం చావా. ఈ చిత్రం మరాఠా యోధుడు, దేశం గర్వపడే వీరుడు ఛత్రపతి శివాజీ కుమారుడు ఛత్రపతి సంభాజీ జీవిత చరిత్రగా రూపొందించారు దర్శకుడు లక్ష్మణ్ రామచంద్ర ఉటేకర్. దినేష్ విజన్ నిర్మాతగా వ్యవహరించారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చారు. మొఘల్ రాజు ఔరంగజేబ్, అతని సైనికులు మరాఠా రాజ్యంపై దండయాత్ర చేస్తే తండ్రి ఛత్రపతి శివాజీ అడుగుజాడల్లో నడిచి మొఘల్ రాజ్యంపై యుద్ధం చేసి మరాఠా సామ్రాజ్యాన్ని వీరోచిత పోరాటం చేసి తన ప్రాణాలను అడ్డుపెట్టి ఎలా కాపాడుకున్నాడనేది ఈ సినిమా అసలు కథ. అయితే సహజంగా రాజుల కథలు, యుద్ధాల నేపథ్యంలో భారతీయ సినీ పరిశ్రమలో ఎన్నో చిత్రాలు వచ్చాయి. అందులో బాహుబలి, జోధా అక్బర్, పద్మావతి, పొనియన్ సెల్వన్ లాంటి కొన్ని చిత్రాలు పెద్ద విజయం సాధించాయి. అయితే చాలా వరకు ఈ జానర్లో వచ్చిన చిత్రాలు ప్రేక్షకాదరణ పొందలేకపోయాయి. కానీ ఈ ఫిబ్రవరి 14వ తేదీన వచ్చిన చావా మాత్రం ప్రతి భారతీయుడు సగర్వంగా దేశ చరిత్ర గురించి, ఛత్రపతి శివాజీ వంశస్థుల త్యాగాల గురించి చాటి చెప్పేలా, వారి చరిత్రకు సెల్యూట్ చేసేలా ఈ సినిమాని తెరపై అద్భుతంగా ప్రదర్శించారు దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్. సినిమా విడుదలైన మొదలు అన్ని రాష్ట్రాల్లో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. అంతేకాదు సినిమా పూర్తయిన తర్వాత థియేటర్ల నుంచి కన్నీళ్లతో బయటకు వస్తున్నారు ప్రేక్షకులు. ఈ క్రమంలో సినిమా పూర్తయిన వెంటనే సంభాజీ మహారాజ్ను గుర్తు చేసుకుంటూ చాలా భావోద్వేగంతో నినాదాలు చేస్తున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. संभाजी महाराज गोप्पतनाన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు. भोसले परिवार का हर पुरुष पहाड़ी तूफान है, तो जिसकी गति को पर्वत भी नहीं रोक पाए, उसका कोई क्या बिगाड़ लेगा. ఇదిలా ఉంటే ఇంతటి గొప్ప స్థాయిలో ఆదరణ లభిస్తున్న ఈ మూవీ కలెక్షన్స్ చూసుకుంటే ప్రీ సేల్ బుకింగ్స్ లోనే 5 లక్షల టికెట్స్ తో హవా చూపింది. తొలి రోజు 31 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాదిలో బాలీవుడ్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా రికార్డు నెలకొల్పింది చావా. ఇటీవల విడుదలైన అక్షయ్ కుమార్ స్కై ఫోర్స్ తొలి రోజు 15.30 కోట్లు వసూలు చేసి ఇప్పటి వరకు మొదటి స్థానంలో ఉండగా, తాజాగా చావా ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది. విక్కీ కౌశల్ కెరీర్ లోనే ఈ స్థాయి ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా చావా నిలిచింది. पूरा मराठा साम्राज्य इसी दिन की प्रतीक्षा तो कर रहे थे. विश्वास आपका साथ है तो युद्ध लगे त्योहार. ఈ విషయం ఇలా ఉంటే మరోవైపు తమ సినిమాపై ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణకు విక్కీ కౌశల్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్తూ ఇన్స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ప్రేక్షకుల ప్రేమాభిమానాలతో తన హృదయం నిండిందని పేర్కొన్నారు. ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నానని తెలిపారు. ఇక విక్కీ కౌశల్ భార్య కత్రినా కైఫ్ ఎక్స్ వేదికగా ఈ సినిమాపై పోస్ట్ పెట్టారు. విక్కీ నటన చూసి తాను ఆశ్చర్యపోయినట్టు తెలిపారు. సంభాజీ మహారాజ్ పాత్రకు జీవం పోశావు. చివరి 40 నిమిషాలు అద్భుతంగా ఉంది. దీన్ని వర్ణించడానికి మాటలు రావడం లేదు. నీ కెరియర్లోనే ఉత్తమ చిత్రంగా ఇది నిలిచిపోతుంది. నీ ప్రతిభను చూస్తుంటే గర్వంగా ఉంది. ఈ సినిమాలోని అందరూ వారి పాత్రలకు 100% న్యాయం చేశారంటూ చిత్ర బృందానికి అభినందనలు తెలియజేశారు. ఏది ఏమైనా ఛత్రపతి శివాజీ లాంటి మహనీయుడు, ఆయన కుమారుడు ఛత్రపతి సంభాజీ చిత్రం ఇంతటి స్థాయిలో గుర్తింపు దక్కేలా సినిమాను తీయటం అనేది మన చరిత్రను మనం గౌరవించడంగా భావించాలి. ఖచ్చితంగా ఈ సినిమా భవిష్యత్తులో ఎన్నో జాతీయ అవార్డులు పలు విభాగాల్లో సొంతం చేసుకోబోతుందని ఎలాంటి ఆలోచన లేకుండా చెప్పొచ్చు. मौत के घुंघरू पहन के नाचते हम और हम